హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న దివ్యదేశం తిరుపరమేశ్వర విన్నగరం. ఇది మన ప్రస్తుత భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో ఉన్నది. ఇది పల్లవరాజులు నిర్మించినట్లు చరిత్ర చెప్పే పరమేశ్వర విన్నగరం. వైకుంఠ నాయకితో చేరి శ్రీ వైకుంఠనాథుడు ముకుంద విమానంలో వేంచేసి ఉన్న ఈ క్షేత్రాన్ని తిరుమంగై ఆళ్వార్లు పాడారు. తపస్సులో నిమగ్నుడై పరమశివుడు తనకు తెలిసిన 64 కళలను మర్చిపోయాడట. దుఃఖంతో పరమపదనాథుడిని ప్రార్థించాడు ఆ శివుడు. స్వామి నిలిచిన, కూర్చున్న, శయనించిన రూపాలలో దర్శనమిచ్చి మరిచిన కళలను స్మరింపచేశాడు. అందుకే దీన్ని సిద్ధక్షేత్రమని కూడా అంటారు. శివుని కోరికపై వెలసిన స్వామి కనుక ఈ క్షేత్రానికి తన భక్తుని పేరు తెలిసేటట్టు పరమేశ్వర విన్నగరంగా పెట్టుకున్నాడు ఆ స్వామి. తర్వాతి కాలంలో పల్లవరాజుల వంశంలో విరోచనుడనే ఓ రాజు ఉండేవాడు. సంతానం లేని ఆయన శ్రీహరిని ప్రార్థించి 2 పుత్రులను పొందాడు. పల్లవుడు, విల్లవుడు అని వాళ్ళకి పేర్లు పెట్టుకున్నారు. తమ్మునితో కలిసి పల్లవుడు మంచి భక్తుడిగా భగవత్ సేవలు చేస్తూ ఉండేవాడు. తండ్రి తరువాత రాజ్యం పొందిన పల్లవుడు అశ్వమేధ యాగం చేసి శ్రీహరిని సంతోషపెట్టాడు. ప్రత్యక్షమైన స్వామిని అర్చారూపిగా అందరినీ అనుగ్రహించమని ప్రార్థించాడు. భగవానుడు ఈ రూపంలో మన కోసం స్వీకరించిన దివ్యమంగళ విగ్రహం ఇది. మర్చిపోయిన విద్యలు పొందడానికి, మతిమరుపు తగ్గడానికి ఈ స్వామిని సేవించి ఆరాధించి తరించవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.